బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలాగే దక్షిణ కోస్తకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇక తుఫాన్ హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. మొత్తానికి ఈ వర్షపాతము ఎక్కువగా అంటే తగినంత మోతాదులోనే నమోదయ్యే అవకాశాలు కొన్ని జిల్లాలకు చెప్పినప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రము మోతాదు కన్నా ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి వాతావరణ శాఖ కీలకమైన సూచనలు అయితే జారీ చేస్తూ ఉన్నది. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన అలాగే తుఫాన్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తా ఉన్నది. అయితే వచ్చే 24 గంటల్లో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అలాగే కోస్తా ఆంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి కారణంగా కొంత వర్షపాతం ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉన్నది. అలాగే ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఆవర్తనం కోస్తా అంతటా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నది. అయితే ఇటు రైతులు, ముఖ్యంగా తెలంగాణ రైతులైనా అటు ఆంధ్రప్రదేశ్ రైతులైనా చాలామంది తగినంత వర్షపాతం నమోదు అవ్వడం లేదని చెప్పేసి కాస్త ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి ఈ వార్త ఒక గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు. ఎందుకంటే వాతావరణ శాఖ చాలా క్లియర్గా చెప్తా ఉన్నది, రాబోయే రోజుల్లో ఇక వర్షపాతము కొన్ని జిల్లాల్లో ఎక్కువగానే పడే అవకాశం ఉన్నదని చెప్పేసి చాలా క్లియర్గా వర్షపు సూచనలు అయితే ఇస్తూ ఉన్నది. అయితే అక్కడ కేంద్ర వాతావరణ శాఖ కూడా సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా కొన్ని జిల్లాలు మాత్రం తీవ్రమైన ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉన్నదనేది చెబుతా ఉన్నారు. కాబట్టి కొన్ని జిల్లాలకైతే ఇక కరువు తప్పదు, మరికొన్ని జిల్లాల్లో ఖచ్చితంగా వర్షపాతం అనేది నమోదు అవుతుందని చెప్పేసి చెబుతా ఉన్నారు. అంటే సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే పడితే అతివృష్టి లేదంటే అనావృష్టి. అయితే ఇక్కడ అనూహ్యంగా కొన్ని జిల్లాలకు అనావృష్టి, కొన్ని జిల్లాలకు అతివృష్టి తప్పదు అని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు ఏపీ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నట్టు ఏ జిల్లాలు ఏదైతే పల్నాడు అలాగే ఇతర జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలు అయితే అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అక్కడున్న పోలీసు యంత్రాంగం కావచ్చు అలాగే రెస్క్యూ టీమ్స్ వీరంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తూ ఉన్నది.